నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. కువైట్లో మృతి చెందిన మృతిని పార్థివ దేహానికి కువైట్ NRIల సహాయం. కువైట్లో గుండెపోటుతో గంపా పెంచలయ్య మృతికి వడ్డెర కులస్తులు సేవా సమితి అధ్యక్షులు ఆధ్వర్యంలో మృతుడి పార్థివ దేహాన్ని ఇండియాకు పంపించే కార్యక్రమాన్ని చేపట్టారు. మృతుడు ఆదాన్ హాస్పిటల్లో బుధవారం రాత్రి మరణించిన విషయం తెలుసుకున్న కువైట్ వడిరాజుల సేవా సమితి అధ్యక్షులు బత్తల చంద్రమౌళి మరియు కార్యవర్గ సభ్యులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బత్తల సిద్ధయ్య, బత్తల లక్ష్మయ్య తదితరులు హాస్పిటల్కి వెళ్లి మృతుని కుమారులను పరామర్శించడం జరిగింది. విమాన ప్రయాణ సంబంధిత పత్రాలు అన్నీ కూడా వడ్డెర సంఘం బత్తల లక్ష్మయ్యకు నిన్న గురువారం ఎంతో వ్యయప్రయాసాలతో పూర్తి చేసి శుక్రవారం రాత్రికి ఇండియా పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. పార్థివ దేహాన్ని ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాజపేట నియోజకవర్గం చిట్లూరు గ్రామం వడ్డిపల్లి గ్రామానికి చెందిన గంపా పెంచలయ్య స్వగ్రామానికి పంపించే విషయంలో సహాయపడిన కువైట్ వడ్డీరాజుల సేవా సమితి సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. కువైట్లో గత బుధవారం వచ్చేసి మా తండ్రి గారు అయినటువంటి గంపా పెంచలయ్య గారు హఠాస్మరణం అంటే గుండెపోటు సంబంధించి హాస్పిటల్ చేర్చడము, అదేవిధంగా దానికి సహకరించకపోవడం వల్ల చనిపోవడం జరిగింది. తర్వాత వెంటనే మన వడిరాజుల సేవా సమితి అధ్యక్షులైనటువంటి చంద్రమౌళి గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులైనటువంటి మన బత్తల లక్ష్మయ్య గారు, మన సభ్యులు దైరంగుల చంద్రయ్య గారు, అదేవిధంగా సిద్ధు గారు, సుబ్బయ్య గారు అందరూ కూడా వచ్చేసి పరామర్శించడం జరిగింది. అదేవిధంగా తదనంతరం మరుసటి రోజు ఉదయం నుంచే ఈ పేపర్ వర్క్ అనేది చాలా కష్టం కువైట్లో. అలాంటిది మన ఉపాధ్యక్షులైనటువంటి బత్తల లక్ష్మయ్య గారు ఎంతో వ్యయ ప్రయాసాలతో ఒక్క రోజులో కంప్లీట్ చేసి మాకు ఆయన సహకారం చాలా గొప్పమైంది. ఆయన ఎటువంటి సహాయం ఇది లేకపోయినా కూడా ఈ పేపర్ సహాయం అనేది కనీసం ఎవరైనా కూడా కనీసం 2 రోజులు టైం పడుతుంది, 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుందో, కానీ ఆయన నుంచి ఆయన వెంటే ఉన్నా నేను. ఆయన ఎంత టెన్షన్ ఏంటి ఎలా పడ్డాడేమో సాయంత్రానికి కూడా ఒక రోజులో పేపర్ రెడీ చేయించారు. కాబట్టి అది ఒక పెద్ద పుణ్యకారము అనేది ఒకటి చాలా గొప్ప పని అది కూడా ఆయనకి. అదేవిధంగా మన వడిరాజుల సేవా సమితి సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా గౌరవ అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మన అమ్మాయిల బింగ్ అండ్ కువైట్ పెరుగు ప్రభాకర్ అధ్యక్షులు ఆయనకి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నాకు సహకరించినటువంటి సభ్యులందరూ కూడా వడిరాజు కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే ఎవరికైనా, ఎందుకంటే వీళ్ళని చూసి నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది వచ్చింది. ఇక్కడ ఏమైనా కూడా జరిగిన తర్వాత, ఎందుకంటే మన ఇండియాలో జరగడం వేరు, ఇక్కడ కువైట్లో జరగడం వేరు. ఇండియాలో అయితే మనకు అన్ని ప్రాంతాలు తెలుసు కాబట్టి విధానం చేసుకోగలుగుతాం, కానీ కువైట్లో అనేది ఒక ఏరియా కాదు, ఇది చిన్న ఏరియా అయినా కూడా ఎన్ని ప్లేసులు మారాలో దాని సిగ్నేచర్ కోసం ఒక బాడీ ఇంటి దగ్గర ఇంటికి పంపించాలంటే, కానీ అన్ని వర్కులు కూడా ఒకే రోజులో కంప్లీట్ చేసుకుని సాయంత్రం కల్లా కంప్లీట్ చేసి ఆయన మొత్తం నా కాన్సన్ట్రేషన్ అంతా ఆ పేపర్ల మీదనే ఇలా దీని తర్వాత ఏంటి అనేసి కంప్లీట్ చేసుకుని కనీసం ఒక 10 చోట్ల కంప్లీట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆ ప్రయత్నాన్ని ఆయనకు నిజంగా వాస్తవం చెప్పాలి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అంత కమిట్మెంట్ తో చేశాడు. దీని మీద ఏదో వస్తుంది ఇంకోటి కాదు, కమిట్మెంట్. అరే సాయంత్రం రెడీ చేసి రేపు వాళ్ళ ఇంటి దగ్గర ఎంతో బాధ ఎదురు చూస్తున్నారు, ఈ బాడీని ఏదైతే ఉందో బాధ్యత ఇంటికి పంపించాలని చెప్పేసి ఆయన ప్రయత్నం అనేది చాలా మరువరానిది. అదేవిధంగా దాన్ని ఫాలోఅప్ చేస్తూ మన చంద్రబాబు గారు అధ్యక్షులు, వడిరాజుల సేవా సమితి అధ్యక్షులు, ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి కులమతాలకు అతీతంగా ఎంతో మంది స్నేహితులు వారి సహాయాలు అందించి ఒక సలహాలు అయితే ఇలా అని చెప్పేసి అందించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.